అందరికీ నమస్తే. వాయిస్ వారధి వార్తలకు స్వాగతం. అతి తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు పొందిన వాయిస్ వారధి జాతీయ తెలుగు దినపత్రికలో ఈరోజు వార్తలు ఏంటో చూసేద్దాం. ఈరోజు మెయిన్ పేపర్లో న్యూస్ చూసుకున్నట్లయితే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఆర్థిక ఉగ్రవాదులు. కేసీఆర్ వాదనలో బలం ఉంటే సభకు రావాలని పిలుపునిచ్చిన సీఎం. కాళేశ్వరం ప్రాజెక్టుపై కులంకషంగా చర్చిద్దామని పిలుపు. కేసీఆర్ చేసిన తప్పులకు తెలంగాణ ప్రజలకు శిక్ష పడకూడదన్న ముఖ్యమంత్రి. కాళేశ్వరం ప్రాజెక్ట్ రీడిజైన్పై కేసీఆర్ విశ్రాంత ఇంజనీర్ల కమిటీ వేశారు. మేడిగడ్డ బ్యారేజ్ నిర్మిస్తే నిలబడదని ఇంజనీర్లు స్పష్టంగా చెప్పారు అంటూ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. అలాగే డిజిటల్ గవర్నెన్స్తో సమస్యకు చెక్. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు 1వ తారీఖునే జీతాలు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల వివరాలు డిజిటలైజ్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. సమయానికి జీతాలు ఇవ్వని ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఏ ప్రమాణాలకు దిక్సూచిగా తెలంగాణ. వనరులను బాధ్యతాయుతంగా నిర్వహిస్తున్నాం. పరిశ్రమలు స్వచ్ఛమైన ఇంధనాన్నే వాడాలి. గ్రీన్ గ్రోత్ ఎకనామిక్ సమ్మిట్లో బట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలు చూస్తున్నాం. దేశంలో స్కూల్ డ్రాప్అవుట్లు తగ్గుముఖం. ముఖ్యమంత్రి పర్యటనలను మేము నియంత్రించాలా? ఫస్ట్ పేజీ కంటిన్యూషన్ చూస్తున్నాం. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఆర్థిక ఉగ్రవాదులు అంటూ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. రెవెన్యూ శాఖ ఏం పని చేస్తోంది? హైదరాబాద్ న్యూస్ చూస్తున్నాం. ట్రక్కింగ్ కొత్త వ్యాయామం. జనాభా పెరిగితే తట్టుకోగలమా? భూమి మీద జనాభా పెరిగితే తట్టుకోగలమా అంటూ ఒక స్పెషల్ ఆర్టికల్ అనేది వచ్చింది. 38 మందికి ఉరి, మరో 11 మందికి యావజ్జీవ కారాగార శిక్ష. గుజరాత్ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. 2008 అహ్మదాబాద్ వరుస బాంబు పేలుళ్ల కేసు. ప్రత్యేక కోర్టు తీర్పును సమర్థించిన గుజరాత్ హైకోర్టు. రాముడి కానుకలన్నీ సేఫ్ స్పష్టం చేసిన రామ్ మందిర్ ట్రస్ట్. దేశవ్యాప్తంగా వర్ణుడి బీభత్సం. కేరళ, మహారాష్ట్ర, కాశ్మీర్, గుజరాత్ను ముంచెత్తిన భారీ వర్షాలు. వైనాడ్లో విరిగిపడ్డ కొండచర్యలు. 3 మృతి. ముంబై వీధులు జలమయం. కాకలు తీరిన కమ్యూనిస్ట్ యోధుడు జ్యోతి బసు. నిబద్ధత కలిగిన నేత జ్యోతి బసు. నేడు జ్యోతి బస్ జయంతి. ఆయన గురించి ఒక స్పెషల్ ఆర్టికల్ చూస్తున్నాం. చాణక్య నీతికి ప్రతిరూపం వైఎస్. మునిగిపోతున్న కాంగ్రెస్ నావను ఒంటి చేత్తో గట్టెక్కించిన జనహృదయ నేత. నేడు రాజశేఖర్ రెడ్డి జయంతి. ఆయన గురించి ఒక స్పెషల్ ఆర్టికల్ చూస్తున్నాం. తగ్గిన బంగారం ధరలు. ప్రస్తుతం హైదరాబాద్లో చూసుకున్నట్లయితే బంగారం ధరలు తగ్గాయి. గ్రాముకు 1360 రూపాయలు తగ్గింది. హైదరాబాద్కు నెస్లే రాక. కొత్త కేంద్రంతో ఉద్యోగాలకు ఊతం. అమెరికా నుంచి వంట గ్యాస్ దిగుమతులు పెంపు. 76కే భారత్ ఆల్అవుట్. 125 రన్స్తో ఓడిన శ్రేయస్ సేన. ఇంగ్లాండే 3వ టీ20. అసత్య ప్రచారాలకు ముగింపు పలకాలి. మాజీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు చూస్తున్నాం. అలాగే సంజు శాంసన్ను పక్కన పెట్టిన సెలెక్టర్లు మళ్ళీ అదే తప్పు చేస్తున్నారని మహమ్మద్ కైఫ్ ఆగ్రహం. అనిల్ రావుపూడి మల్టీ స్టారర్ షూటింగ్లో చేరిన వెంకటేష్. కొడుకు కోసం సినిమాల ఎంపికను మార్చుకున్నా అంటూ కాజల్ అగర్వాల్ వ్యాఖ్యలు చేశారు. దాని గురించి చూస్తున్నాం. పారిస్ బ్యాక్డ్రాప్లో స్టన్నింగ్ లుక్. ప్రియాంక చోప్రా న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్లో శరవేగంగా చిరు మూవీ షూట్. సత్లూజ్ మూవీని చూడాలి, చూపించాలి. ఎక్స్ వేదికగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ పోస్ట్ పెట్టారు. దాని గురించి చూస్తున్నాం. సత్లూజ్ మూవీ గురించి చూసారు కదా ఈరోజు వార్తలు. మీరు రెగ్యులర్గా ఎర్లీ మార్నింగ్ ఇంకా క్లియర్గా న్యూస్ చదవాలి అని అనుకుంటే మనకి వెబ్సైట్ కూడా ఉందండి. www.voicevarthi.com అని చెప్పేసి ఆ వెబ్సైట్లోకి వెళ్తే ఈ పేపర్ ఉంటుంది. ఈ పేపర్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీకు ఏ విధమైన ప్రమోషన్స్ కావాలనుకున్నా, అలాగే అడ్వర్టైజ్మెంట్స్ కావాలనుకున్నా, బర్త్డే విషెస్ కానివ్వండి, రిటైర్మెంట్ విషెస్ కానివ్వండి కావాలనుకుంటే స్క్రీన్ పైన కలిసిన నెంబర్కి కాంటాక్ట్ చేసేయండి. ఇవి వాటి వార్తలు. రేపటి వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తుంది. ధన్యవాదాలు. అందరికీ నమస్తే. దిస్ ఈజ్ కరాటే కళ్యాణి. మీరు మంచి న్యూస్ చూడాలన్నా, మంచి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలనుకున్నా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ వి ఛానల్. హలో అండి, వీటీవీ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
హాయ్ హలో ఐఎమ్ శశిరేఖ మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.